ఒక 3 కిలోమీటర్స్ అయితే వాకింగ్ వెళ్ళాలంట. Energy getting low. వెళ్ళిపోయాడు, మీ దెంగకి వెళ్ళిపోయాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. మనమైతే ఇప్పుడు ఉబ్బలమడుగు ఎంట్రన్స్లో ఉన్నాం. ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఉన్నాం. అండ్ ఇక్కడైతే ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది. నో ఆల్కహాల్స్, నో స్మోకింగ్, నో బెవరేజెస్ ఇవన్నీ కూడా ఎక్కడికి అలౌడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఫుల్ చెకింగ్తో పాటు మనం టోకెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వెహికల్స్కి ఎంతెంత టోకన్స్ అనేది ఇక్కడ బోర్డులో తెలుపుతుంది. అండ్ బైక్స్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ పర్ పర్సన్ 50 రూపీస్. సో టోటల్గా 100 రూపీస్ అయితే ఒక పర్సన్కి ఛార్జ్ చేస్తారు. సో మేమైతే 30 మంది వచ్చాం కాబట్టి మేమందరం ఒక బల్క్గా ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం. సో అరౌండ్ 2600 అయితే ఛార్జ్ చేశారు అనుకుంటాను. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇంకా మనం చెకింగ్ అంతా అయిన తర్వాత అయితే బయలుదేరిపోతున్నాం. సో మన వాళ్ళు అయితే ఒక 2-3 ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను కొంచెం ముందుగా వచ్చాను. అంటే దారి ఎలా ఉంది, ఏదైనా మంచి లొకేషన్ ఒకటి ఉంటే అక్కడి నుంచి వీడియో షూట్ చేద్దాం అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 పక్కల గ్రీనరీ అండ్ మధ్యలో ఎర్రటి రోడ్డు. సో ఈ రోడ్లో డ్రోన్ ఎగిరేసి వచ్చే గ్యాంగ్ని మనం డ్రోన్ షాట్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి అది ట్రై చేద్దాం. యాక్చువల్లీ అక్కడ డ్రోన్ ప్లాన్ అన్నది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే మన వాళ్ళు అందరూ గ్యాంగ్గా వస్తారనుకుంటే అక్కడక్కడ నలుగురు వచ్చారు. ఫస్ట్ 4 వెళ్ళారు, తర్వాత ఇంకో 4 వచ్చారు. వాళ్ళిద్దరిని షూట్ చేసి సరే ఇంకా ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తే రాలేదు. ఓ 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేస్తే అప్పుడు మళ్ళీ గ్రూప్గా వచ్చారు. ఇంకా మళ్ళీ అన్నీ తీసి సెట్ చేసి ఓపిక లేకుండా ఇంకా బయలుదేరిపోయాం. అలాగే ఏం చేద్దాం, ఇంకా లోపలికి ఎక్కడైనా వెళ్ళి ఎక్కడైనా వేరే దగ్గర ఏదైనా షూట్ చేసుకున్నామో చూద్దాం. సో ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే వాకింగ్ వెళ్ళాలంట. 1 కిలోమీటర్ వెళ్తే ఏదో స్పాట్ వస్తుంది. దాని నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు పైకి వెళ్తే అప్పుడు వాటర్ ఫాల్స్ వస్తున్నారు. సో స్టార్టెడ్ ట్రెక్కింగ్. దీన్ని ట్రెక్కింగ్ అనే చెప్పాలి ఇంకా. సో బైక్స్ అన్ని పార్క్ చేసి అక్కడ ఒక చిన్న షాప్ ఉంది. సో అక్కడ హెల్మెట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా కాలినడకనైతే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే మా మీద ఒక మంకీ అటాక్ అయితే జరిగింది. అండ్ కింద షాప్లో అందరికీ మాజా బాటిల్ ఇచ్చారనమాట. సో మేము కొంతమంది తాగి కొంతమంది తీసుకొచ్చుకున్నారు. కాకపోతే అందులో ఒక అబ్బాయి మీద అయితే మంకీ అటాక్ చేసి బాటిల్ని అయితే తీసుకెళ్ళిపోయింది. సో అందరూ అదే ఇప్పుడు నవ్వుకుంటున్నారు.
సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉందో. సో బీభత్సమైన క్రౌడ్ ఉంది, ఇవాళ సండే కాబట్టి బీభత్సమైన క్రౌడ్ ఉంది. సో ఇక్కడ స్నానం చేయలేమని చెప్పేసి ఇంకొక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే అక్కడ ఇంకొక న్యాచురల్ పాండ్ లాంటిది ఏదో ఒకటి ఉందంట. సో అక్కడికైతే వెళ్ళి స్నానం చేద్దాం అనేసి అనుకునేసి ముందుకైతే కదిలాం. యాక్చువల్గా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి క్లిస్టర్ క్లియర్ వాటర్ అన్నమాట. కానీ అది ఇంతకుముందు అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ రాకముందు అయితే అలా ఉండేది. క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ ఇందులో డస్ట్ కూడా ఎక్కువైపోయింది. కాకపోతే నా కెమెరాకి అయితే ఈ విధంగా తెలుస్తూ ఉంది. సో పర్లేదు, కొంచెం క్లియర్గానే ఉంది. కానీ ఇంతకుముందు అయితే అంటే క్రౌడ్ లేని రోజు వచ్చామంటే క్లిస్టర్ క్లియర్గా అయితే ఉంటుంది అన్నమాట వాటర్. అసలు యాక్చువల్లీ ఆ కౌశిక్ అనే అబ్బాయి మా గ్యాంగ్లో అబ్బాయి అయితే కాదు, అతను తమిళనాడు నుంచి వచ్చిన ఒక టూరిస్ట్ అనమాట. అతను కూడా మా అలాగే వచ్చాడు ఎంజాయ్ చేయడానికి. కానీ మా వాళ్ళు ఆడుకున్న ఆట, అబ్బా వాడు ధైర్యంగా దూకే టైంలో వీళ్ళు అరవంగానే వాడు భయపడిపోయి వాడు ఆగిపోవడం, ఇలా దగ్గర ఒక గంట సేపుకి ఒకసారి దూకాడు, ఇంకొకసారి దూకాడు. కానీ వాడికి పిర్రలు అదిరిపోయాయి. ఆ రాయి ఉంది కదా పైన, ఆ రాయి పైన నుంచి జారి ముడ్డి తగిలింది, బాగా పడి కింద పడ్డాడు. కానీ మళ్ళీ ధైర్యంగా లేచి వెళ్ళాడు పైకి. మా వాళ్ళైతే ఒక ఆట ఆడుకున్నారు అన్ని. పాపం వాడైతే లాస్ట్కి నేను దూకని వెళ్ళను రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన పక్కన పెట్టేసి నేనైతే దూకేసా. వెళ్ళిపోయాడు, మీ దెంగకి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి అక్కడ స్నానాలు అయిన తర్వాత అయితే మేము బయలుదేరిపోయాం. మా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నది శివాలయం అన్నమాట. అండ్ ఈ శివాలయంలో రాత్రిపూట కూడా బస చేసేట్టున్నారు, ఎందుకంటే దానికి చుట్టూ గ్రిల్స్ కట్టున్నారు. సో ఏ జంతువులు అవి అటాక్ చేయకుండా. అండ్ మేము ఇక్కడి నుంచి అయితే ఇంతకుముందు మనం చూసాం కదా ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, రష్ ఎక్కువ ఉందని చెప్పాం కదా, అక్కడ అయితే మళ్ళీ స్నానం చేయాలని అనుకుంటున్నారు. చూద్దాం జరుగుతుందో జరగదో. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోవాల్సిన టైం కూడా అయిపోయింది. నెల్లూరు అన్న, గూడూరు అత్తగారు. మాది నగరి, చిత్తూరు జిల్లా. సబ్స్క్రైబర్స్ అనేది ఒక 10,000 20,000 అలా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎంఎన్సీలు మనకి కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఎంసీఎన్లు. ఓకే ఓకే. వాళ్ళు ఏంటంటే ఈ వర్క్ మీరు చెప్తున్నారు కదా, బ్యాక్ ఎండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అది మనం ఏదో డ్రైవ్లోనో, ఏదో గూగుల్ డ్రైవ్లోనో లేకపోతే వీషార్లోనో దేంట్లోనో వాళ్ళకి ఫుటేజ్ పంపించేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఎడిటింగ్ థంబ్నెయిల్స్ పోస్ట్ చేసేది అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తారు అంతే. కాకపోతే ఎందుకంటే వాళ్ళు దానికి తగినట్టుగా వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. మనకు వచ్చే రెవెన్యూలో 10 నుంచి 50% తీసుకుంటారు. అది మనం బార్గైన్ చేసే దాంట్లో ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర స్నానం చేయాలనుకున్నాం కదా, సో ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది, ఆల్మోస్ట్ 3:30 to 4 అవుతుందన్నమాట. సో మేము అనుకునింది 2 కంతా మళ్ళీ రిటర్న్లో గూడూరుకి వెళ్ళిపోవాలి అని అనుకునింది ప్రోగ్రామ్ అయితే.
కాకపోతే బాగా డిలే అయిపోయింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర స్నానం అయితే క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా అయితే ఇప్పుడు మనం రిటర్న్ బయలుదేరిపోతున్నాం. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు తెలుసు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? Like, share and subscribe!